హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసేయండి. మీరే చేసేయండి. డిమాండ్ పవన్ కామెడీ టైమింగ్ బాగుంది. తనుజకి సూపర్ ఎలివేషన్. మేడం సార్ మేడం అంతే. డిమాండ్ పవన్ తనుజ ఫైట్స్ టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ లాగా అనిపించాయి. బాగుంది. బర్నీ గారు ఓవర్ స్మార్ట్ గా మాట్లాడారు అనిపించింది. బిగ్ బాస్ టాస్క్ పట్టుకో జంబో ప్యాంట్స్ వేసుకొని అందులో బాల్స్ పడేలాగా చూసుకోవాలి. సంచాలక్గా సంజన గారు అండ్ కళ్యాణ్. 9 బాల్స్ ఉన్నాయి. ఫస్ట్ థర్డ్ సంజన గారు, సెకండ్ ఫోర్త్ కళ్యాణ్ వేయాలి అనుకున్నారు. ఫస్ట్ సంజన గారు వేశారు, నెక్స్ట్ కళ్యాణ్ వేశారు. బర్నీ గారు తనుజకు వేసిన బాల్ ని ఇలా తీసుకున్నారు. అలాగే ఇటుపక్క సుమన్ గారికి వేసిన బాల్ కూడా పట్టుకున్నారు. సుమన్ శెట్టి గారు, అన్నా మీరు మరీ అన్నా తోసుకొని వచ్చేస్తున్నారు అయ్యో అనిపించింది. థర్డ్ రౌండ్ లో సుమన్ శెట్టి గారికి వేస్తుంటే బాల్స్ బర్నీ గారే పట్టేసుకున్నారు. అలా 3 బాల్స్ పట్టుకున్నారు. ఈక్వల్ గా వేస్తున్నప్పుడు ఆయనకు వేసినవి మీరు తీసుకుంటున్నారు. యాక్చువల్ గా బర్నీ గారే సపోర్ట్ అంటారు, మరి ఇక్కడ చేయలేదు. సుమన్ శెట్టి గారికి సపోర్ట్ బర్నీ. లాస్ట్ రౌండ్ కళ్యాణ్ వేస్తున్నారు. సంజన గారు సుమనానికి వేయవా అంటే 2 బాల్స్ వేశాను, ఒకటి మిస్ అయింది, ఒకటి పట్టుకున్నారు అంటే లాస్ట్ తనుజకి వేసేసారు. అయిపోయే బాల్స్. అన్ని రౌండ్లు కంప్లీట్ అయ్యాయి. తర్వాత సంజన గారు సుమనానికి ఒక్కడు కూడా వేయలేదని క్వశ్చన్ రైజ్ చేశారు. నేను అందుకే సెకండ్ ఫోర్త్ వస్తాను, తనకి హైట్ తక్కువ, ఫెయిర్ ఛాన్స్ గా వేయాలి, మీరెందుకు వేయలేదు అనగానే కళ్యాణ్ సుమనానికి వేస్తుంటే బర్నీ అన్న లాక్కున్నారు, నేనేం చేయాలి 2 సార్లు అని చెప్పారు. సంజన గారు వేరే పాయింట్ తీసుకొచ్చి ఇక్కడ కలుపుతున్నారు. బాల్స్ గేమ్ లో తనుజకి హెల్ప్ చేశారు. అలాగే కుండలు పెట్టేది కూడా తనుజకి హెల్ప్ చేశారు. అమ్మాయి వల్ల కుండలు పడినా చెప్పలేదు, మీరు సంచాలకుగా ఉన్నారు. కళ్యాణి క్వశ్చన్ అడగడం తప్పలేదు, కానీ ఏదేదో పాయింట్ తీసుకొస్తున్నారు. తనుజకి ఎందుకు వేసావని డైరెక్ట్ గా అడిగేసి ఉంటే సరిపోయేది, అలా అడగకుండా ఇవన్నీ చెప్పారు. తనుజ కూడా బాగా మాట్లాడారు. మీరు ఎక్స్ట్రా బాల్ నాకే వేశారు అన్నారు. కరెక్టేగా ఇక్కడ చాలా బాగా మాట్లాడారు. 9 బాల్స్ ఉన్నాయి, ఈక్వల్ గా ఎలా వేస్తారు అన్నారు. బాగా చెప్పారు. సైలెంట్ అయిపోయారు. ఇంకా బర్నీ గారు సుమన్ శెట్టి గారితో మాట్లాడుతున్నారు. సుమన్ అన్న, ఇక నుంచి మనం పక్కన ఉండొద్దు. ఇన్ని వారాలు మిస్అండర్స్టాండింగ్ లేకుండా ఉన్నాము. బాల్ వేస్తున్నప్పుడు తెలియకుండా వెళ్ళిపోతుంది అంటున్నారు. రిక్వెస్ట్ చేస్తున్నా. ఇక్కడ ఏం లేదండి, హైట్ అడ్వాంటేజ్. బాల్స్ తీసుకున్నారు, స్మార్ట్ గా కవర్ చేశారు. సుమన్ శెట్టి గారికి అర్థమైంది, కాసేపు బాధపడ్డారు. ఓకే. తనుజకి 10, బర్నీ గారికి 8 బాల్స్, డెమాన్ 7, ఎమాన్యుయల్ 6, సుమన్ శెట్టి గారికి. ఇక్కడ తనుజకి హైయెస్ట్ పాయింట్స్ 170, ఎమాన్యుయల్ కి 150, డిమాన్ కి 140, బర్నీ గారికి 130, సుమన్ గారికి 100 పాయింట్స్, సంజన గారికి 80 పాయింట్స్ ఉన్నాయి. గేమ్ అయిపోయాక సంజన గారు బర్నీ గారితో అంటున్నారు, కళ్యాణ్ ఈ వీక్ పాడు చేసుకుంటున్నాడు, బర్నీ అన్న మీరు వెళ్ళి కరెక్ట్ చేయొద్దు అంటే కళ్యాణ్ గేమ్ పాడు చేసుకుంటున్నాడు, తనుజకి ఫేవర్ చేస్తున్నారు అన్నట్టు చెప్తున్నారు. మీరు వెళ్ళి చెప్పొద్దు, అలాగే ఆడుకొని పాడు చేసుకొని అంటారు. బర్నీ గారు మీరు అన్నారు కదన్నా పప్పెట్ లాగా అవుతున్నారని తనుజకి కళ్యాణ్ అంటే ఫస్ట్ లో బర్నీ గారు ఉన్నారు అలాగే అంటే ఏంటి మరి. తనుజ ఎవరితో అయినా కలిసిపోతారు, తన మాట ఆపోజిట్ పర్సన్ వింటారు. మాధురి గారితో సహా వాళ్ళ బాండింగ్ ప్యూర్ గా ఫ్రెండ్షిప్ ఉంది. ఫ్రెండ్షిప్ బానే ఉంది. అలాగే ఇద్దరు అండర్స్టాండింగ్ కూడా బాగుంటది. ఒకరికొకరు సపోర్టింగ్ కూడా చాలా బాగుంటది. మరీ దారుణంగా ఓవర్ కమాండింగ్ చేస్తుంది, ఏమైనా చెప్తే ఫీల్ అవుతుంది అంటారు. వాళ్ళకి అనిపిస్తే చెప్పాలి, సపరేట్ గా మాట్లాడుకోవడం కాదు అని నాకు అనిపించింది. బిగ్ బాస్ మళ్ళీ పెట్టేశారుగా, దెబ్బ మీద దెబ్బ. కొంచెం గ్యాప్ ఇవ్వు బిగ్ బాస్ అంటున్నట్టుగా ఉంది హౌస్ మేట్. బిగ్ బాస్ ఈసారి ఇద్దరిని తీసేయాలి అంటారు. అలా చెప్పగానే అందరూ షాక్. బిగ్ బాస్ చెప్పినప్పుడు డిమాన్ సంజన గారిని పక్కకు తీసుకువెళ్ళి, నిన్న నేను మీకు ఓటేశాను, మీరు నాకు ఓటు వేశారు, ఈ రోజు మనం కొట్టుకోవద్దు అని చెప్పారు. సంజన గారు బర్నీ అండ్ సుమన్ శెట్టి గారికి అయితే వేయను అంటారు. బాగుంది. ఎమాన్యుయల్ సంజన గారితో నిన్న కూడా నాకే ఓటు వేశారు, నేనేమీ మాట్లాడలేదు, ఈ రోజు నాకు ఓటు వేయొద్దు అంటారు. సంజన గారు నేను ఓటు వేసినా నువ్వు గేమ్ లో ఉన్నావు, నువ్వు ఓటు వేస్తే నన్ను గేమ్ లోంచి తీసేశారు. ఎమాన్యుయల్ ఫస్ట్ మీరే వేశారు, మీ వల్ల నాకు ఎఫెక్ట్ పడింది, ఆలోచించుకోకుండా మాట్లాడుతున్నారని బాగానే చెప్పారు. బాగుంది. ఎమాన్యుయల్ తనుజ దగ్గరికి వెళ్ళి నన్ను తీకండి అంటే సరే ఎమాన్యుయల్ నువ్వే చెప్పు అంటది తనుజ. డిమాండ్ ఒకరిని ఫస్ట్ లో ఉన్న వారిని ఒకరి లిస్ట్ లో ఉన్న వాళ్ళని తీసేద్దాం అంటున్నారు అంటే మీ ఇష్టం అంటారు. ఎమాన్యుయల్ ఏం మాట్లాడరు, వెళ్ళిపోతారు, ఆలోచించుకోండి మీరే అనేసి వెళ్ళిపోతారు. వాళ్ళని తీసేయండి అని చెప్పలేదు,
వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఇక్కడ ఇమాన్యువల్ ని తీయొద్దు అంటారు. ఓటపిల్ ఉందిగా, ఆల్రెడీ ఛాన్స్ వచ్చింది, మళ్ళీ ఎందుకు ఆర్గ్యుమెంట్స్ అడగడం, వదిలేస్తే సరిపోయేది అనిపించింది. తనుజ నేను వెళ్ళిపోయినా ప్రాబ్లం లేదా అంటే, డిమాన్ నువ్వు ఉండాలనే కదా, నేనేం చెప్పలేదు, లేకపోతే నేను అటాక్ చేసి తీలేనా అని సరదాగా మాట్లాడుకున్నారు. అది సంజన గారు విని వేరేలాగా అర్థం చేసుకొని, అంటే సంజన గారు కోపంలో కూడా అర్థం ఉంది, నిన్న మొన్న గేమ్ లో తీసేశారు, ఆ కోపంలో అరిచారు. డిమాన్ సంజన గారిని తీసామని ఎక్కడా చెప్పలేదు, బన్నీ అండ్ సుమన్ శెట్టి గారు కానీ అని చెప్పారు. సంజన గారు మీరెంత కష్టపడ్డారో మీకంటే నేను 10 times కష్టపడ్డాను అంటే నిజం. డిమాండ్ లేదని ఎవరన్నారు ఇప్పుడు అంటారు. బిగ్ బాస్ నేమ్స్ అడిగారు, పని తీసేస్తారు అని. బర్నీ గారు, సుమన్ శెట్టి గారు, తనూజ, ఇమాన్యువల్, డెమోన్ అని చెప్పారు. ఇమాన్యువల్ అండ్ డెమోన్, బర్నీ అండ్ సుమన్ శెట్టి గారు అంటారు. కళ్యాణ్ డెమోన్, ఇమాన్యువల్ అని చెప్పారు. తర్వాత ఇమాన్యువల్ బిగ్ బాస్ కి చెప్తారు, నెక్స్ట్ గేమ్ 40 points పెడితే భలే ఉంటది బిగ్ బాస్ అని అంటున్నారు. నెక్స్ట్ టాస్క్ పజిల్ పూర్తి చేయాలి. రోప్ పూర్తిగా పడకుండా ముందే పట్టుకొని ఎక్కువసేపు నుంచోవాలి, వాళ్ళే విన్ అవుతారు. ఒకవేళ పజిల్ పూర్తి అవ్వకుండా ఉండి రోప్ పడిపోతే వాళ్ళు అవుట్ అయిపోతారు. బిగ్ బాస్ రూల్స్ పెట్టి హ్యాండ్స్ స్ట్రైట్ గా, అంటే హ్యాండ్స్ ఇలా స్ట్రైట్ గా ఉండాలి, రోప్ కింద పడకూడదు. ఫస్ట్ పజిల్ సంజన గారు పూర్తి చేశారు, సూపర్. సెకండ్ తనుజ గారు పూర్తి చేశారు, ఇద్దరు పట్టుకున్నారు, హ్యాండ్స్ ఇద్దరు బెండ్ చేస్తున్నారు. 3 times చెప్పారు, డెమోన్ అవుట్ అయ్యారు. లాస్ట్ లో బర్నీ గారు ఆ రోప్ ని పట్టుకొని కింద పడకుండా లాస్ట్ ది ఆపేశారు. బర్నీ గారు చాలా బాగా తెలివిగా ఆడారు అనిపించింది, సూపర్, గెలిచేశారు. ఇంకా సుమన్ శెట్టి గారు పజిల్ కంప్లీట్ చేయలేదు. తనుజ గారు మేము ఆవేశపడ్డాము, పజిల్ పెట్టేసి లాస్ట్ లో రావాల్సింది అంటారు. తర్వాత ఇమాన్యువల్ అంటారు, సుమన్ శెట్టి అన్న ఆడకుండానే 40 points వచ్చాయి అంటారు. బాగుంది. బిగ్ బాస్ లీడర్ బోర్డ్ లో టాప్ లో ఉన్న బర్నీ అండ్ తనుజ గారిని ఆడియన్స్ దగ్గరికి వెళ్ళమంటే డిమాన్ అంటారు, మనం ఎంత కష్టపడినా వాళ్ళకి నచ్చిన వాళ్ళకే ఛాన్స్ ఇస్తారు అంటారు. బర్నీ గారు, తనుజ గారు ఆడియన్స్ తో బాగా మాట్లాడారు. బిగ్ బాస్ ఆడియన్స్ ని క్వశ్చన్ అడిగారు, రెండో ఛాన్స్ వస్తే మనుషులు మారుతారా, ఈ ఇంట్లో మీరు చూసారా అంటారు. ఆడియన్స్ కూడా మేము చూసాం బిగ్ బాస్, పెద్ద కంబ్యాక్ రెండోసారి వచ్చింది, ఫన్నీగా ఉన్నారు, టాస్క్లు బాగా ఆడుతున్నారు, అగ్రెసివ్, ఆ కోపం అది చూసాము అంటారు. తర్వాత బిగ్ బాస్ తనూజ అండ్ బర్నీ గారికి ఒక క్వశ్చన్ వేశారు. ఫేమస్ అయిన పర్సన్ ని ఒక క్వశ్చన్ అడగాలి అంటే మీరు ఏ క్వశ్చన్ అడుగుతారు అని అడిగారు. బర్నీ గారు తన సక్సెస్ కి కారణం తెలుసుకొని నేను కూడా ఫాలో అవడానికి ట్రై చేస్తానని బాగా చెప్పారు. తనూజ కూడా సేమ్ నేను అదే అడుగుతా, కానీ పేషెన్సీ, శ్రమ కూడా ఇంపార్టెంట్ అంటారు. బాగుంది. ఆడియన్స్ తనుజ గారికి ఓట్ అప్పీల్ ఛాన్స్ ఇచ్చారు. ఆడియన్స్ బర్నీ గారిని డాన్స్ అడిగారు, వేశారు, లోపలికి వెళ్ళిపోయారు. తనుజ గారు ఓట్ అప్పీల్ చేసుకున్నారు, చాలా హ్యాపీగా ఉంది, మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ వల్ల నేను ఇక్కడ ఉన్నా అంటారు. అక్కడ ఒక ఆడియన్ అంటారు, మేడం సార్, మేడం అంతే అంటారు, నేను మీ ఫ్యాన్ గా చెప్తున్నా, కప్పు కొట్టాలి మీరు అని బాగా చెప్పారు. వీళ్ళందరూ ఆడియన్స్ లా లేరు, తనుజ గారికి డై హార్ట్ ఫ్యాన్స్ లా ఉన్నారు. అమ్మాయి అడిగారు, ఈ హౌస్ లో మీకు బెస్ట్ మూమెంట్ ఏంటి అంటే నేను కెప్టెన్ అవడమే నా బెస్ట్ మూమెంట్ అంటారు. ఇంకొకరు అడిగారు, మీరు ఇమాన్యువల్ ని గిచ్చండి, గిల్లండి, మీ ఇద్దరు కామెడీ బాగుంటది అంటారు. సూపర్. వీళ్ళందరితో మాట్లాడేసి లోపలికి వెళ్ళిన తర్వాత తనుజ, డిమాన్ చాలా సరదాగా మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరు ఫైట్స్, మాటలు క్యూట్ గా టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ లా ఉంటున్నాయి. తనుజ అంటారు, నన్ను ఒకరు మేడం సార్, మేడం అంతే అన్నారు అంటే, డిమాన్ పడిపోయావా, వాడేదో జోక్ చేసి ఉంటాడులే, పడిపోతావని అంటారు. తనుజ వాడిని కొట్టు కొట్టు అంటారు. అనగానే అన్నా, అన్న తమ్ములు అన్నా. నెక్స్ట్ తనుజ, నేను బాగా మాట్లాడానా అంటే అంటారు, నువ్వు బాగా మాట్లాడావు, బర్నీ గారు ఇంకా బాగా మాట్లాడారు, నీకు తెలుసు కదా మమ్మల్ని ఎందుకు అడిగి వెర్రి బాగులను చేస్తావు, బాగా మాట్లాడతావని అంటారు. తనుజ, మీ మమ్మీ పేరేంటి అంటే డిమాన్ సైలెంట్ గా తనుజ అంటారు. సూపర్, అసలు బాగుంది వీళ్ళ కామెడీ, ఎంటర్టైన్మెంట్, ఫన్, డిమాండ్ పవన్ ఫన్ సూపర్. అసలు సబ్స్క్రైబ్ చేసేయండి మీరే.